సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా పాయింట్ టు పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. రెండేళ్ల కిందటి ముచ్చటాది. రైల్వే జోన్ ప్రకటన వచ్చింది. రైల్వే జోన్ ఇస్తాం కానీ అందులో వాల్తేరు డివిజన్ ఉండదు అన్నారు. ఇంజన్ లేని బోగీలు ఎలా ఇస్తారు అనుకున్నారు. కట్ చేస్తే ఇంజను లేదు, బోగీలు లేవు. రైల్వే జోన్ ప్రకటన సరే, పనులు జరగడం లేదు. సేమ్ ఫైల్స్ పట్టుకొని రైలు ఎక్కి ఢిల్లీ వెళ్ళి పదే పదే కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇప్పుడు అదే జరిగింది. ఇక విశాఖ రైల్వే జోన్ చాప్టర్ క్లోజ్ అయినట్లేనా? రైలు కదిలేదెప్పుడు, కూత వినిపించేదెప్పుడు? కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్న వాల్తేరుకు ఎంతకాలం ఈ వెయిటింగ్ లిస్ట్? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ ఇష్యూలోకి వెళ్దాం. ఒక్కరు అటు వెళ్లారు, గుంపులు గుంపులుగా ఇటు వస్తున్నారు. అసలే ఆసక్తి రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు ఆకర్షు వలతో మరింత సెగలు పుట్టిస్తోంది. బీజేపీ కాంగ్రెస్కు షాక్ అన్నట్లుగా ఒక్కరొక్కరుగా కారెక్కుతున్నారు. మరి ఈ వలసలు ఇంకా ఇలానే కొనసాగనున్నాయా? రాబోయే రోజుల్లో పెద్ద తలకాయలు మరిన్ని జంప్ చేయబోతున్నాయా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ ఇష్యూ. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. త్రివిక్రమ్ రాసిన ఈ డైలాగ్ని బీహారీ భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకుని మరీ విన్నట్టున్నాడు రాజకీయ వ్యూహకర్తగా తప్పుకున్న ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్టీలో చేరడం కూడా దాదాపు ఖరారైందని టాక్. పీకే చేరిక కుదేలైన కాంగ్రెస్కు లాభమా నష్టమా? హస్తం పార్టీని ప్రశాంత్ కిషోర్ తన చేతుల్లోకి తీసుకోబోతున్నారా? అదే జరిగితే రాహుల్ స్థానం ఎక్కడ? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ ఇష్యూలోకి వెళదాం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటన చేసి 2 ఏళ్లు దాటింది. ప్రకటన అయితే వచ్చింది, కానీ పనులు జరుగుతున్నాయా అంటే లేనే లేదు. నిధుల కేటాయింపులో కానీ పనుల్లో కానీ ఇంచు పురోగతి కూడా లేదు. 2019 ఫిబ్రవరి 27న రైల్వే జోన్పై కేంద్రం ప్రకటన చేసింది. ఆ ముచ్చట పట్టాలపైకి అక్కడితో ఆగిపోయింది. ఆ తరువాత దానికి పచ్చజెండా ఊపడం మర్చిపోయారు. నిజానికి కేంద్రం తలుచుకోవాలే కానీ 5-6 నెలల్లోనే జోన్ కళ్ల ముందు కదిలేది. అలా మాత్రం జరగడం లేదు. పార్లమెంటు సమావేశాల వేళ వైసీపీ ఎంపీలు కొత్త రైల్వే మంత్రిని కలిశారు. జోన్ కావాలి, వాల్తేరు డివిజన్ ఉండాలి అని చెప్పారు. మరి ముందుకు కదులుతుందా వ్యవహారం అంటే కష్టమే. విశాఖ రైల్వే జోన్ వ్యవహారం 25 ఏళ్లుగా రాజకీయ వర్గాల్లో నలుగుతోంది. దీనికోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 2.5 ఏళ్ల కిందట విశాఖకు వచ్చిన మోడీ జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో జనాల ఆనందం అంతా ఇంత కాదు. అయితే అది ఆవిరవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇప్పటికీ జోన్ ఎక్కడ ఉంది అంటే కాగితాల మీదే అని చెప్పాలి. 170 కోట్లు ఖర్చవుతాయని బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 40 లక్షలు కేటాయించారు. ఇది నేను చెబుతున్నది కాదు. మన ఎంపీలు రాజ్యసభలో వేసిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇచ్చినటువంటి సమాధానం. మరి జోన్ కోసమని కేటాయించిన దాంట్లో ఎంత ఖర్చు చేశారో అంటే గాల్లో గీతలు గీయాల్సిందే. జోన్ ఇచ్చామని చెప్పి వాల్తేరు డివిజన్ లాగేసుకున్నారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ దేశంలోనే ఎక్కువ లాభాలు తెస్తుంది. దీన్ని విడదీస్తే విశాఖ జోన్ నష్టాల్లో ఉండటమే తప్ప దమ్మిడి ఆదాయం రాదు. మీకో విషయం చెప్పనా? ఒక్క వాల్తేరు డివిజన్ ఆదాయం ఏడాదికి 6 నుంచి 7 వేల కోట్లు. అంటే కొన్ని రైల్వే జోన్లకు కూడా రాని ఆదాయం ఒక్క వాల్తేరు డివిజన్ నుంచే వస్తుంది. ఇప్పుడు ఈ ఆదాయం అంతా ఒడిశాకు వెళ్ళిపోతుంది. వాల్తేరు డివిజన్ లేని విశాఖ రైల్వే జోన్ రెక్కలు లేని పక్షి లాంటిదే. ఒక్క ముక్కలో చెప్పాలంటే తల మొండెం వేరు చేయటమే. అందుకే వాల్తేరు డివిజన్తో కూడిన జోన్ ఇవ్వండంటూ ఏపీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. వాల్తేరు డివిజన్లో లాభాలు వచ్చే భాగమంతా కొత్తగా ఏర్పాటు చేసే రాయగఢ్ డివిజన్లో కలిపేస్తున్నారు. మిగిలిన విశాఖ ముక్కను విజయవాడ డివిజన్లో విలీనం చేస్తున్నారు. కేంద్రం తీరుపై రైల్వే ఉద్యోగులు ఏమంటున్నారో ఒక్కసారి మనం పరిశీలిద్దాం. కక్ష సాధింపు చర్య ఎందుకు తీయాలి? అసలు డివిజన్ తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం జోన్ అడిగాం. 4 డివిజన్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఓ జోన్ పెట్టండి విశాఖపట్నంలో అన్నాం. జోన్ ఇస్తామని ప్రకటించారు. చట్టం అయింది. ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో అంగీకరించారు. అప్పటి ప్రధానమంత్రి, అప్పటి ప్రతిపక్షం, అప్పటి ప్రభుత్వం, ఈ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఎందుకు జోన్ ఇవ్వట్లేదు? జోన్ ఇస్తే డివిజన్ ఎందుకు రద్దు చేయాలి? ఎక్కడుంది ఆ చట్టం? ఎక్కడ రద్దు చేశారు? భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా డివిజన్ రద్దు చేశారా? 100 సంవత్సరాల డివిజన్ ఎందుకు రద్దు చేయాలి? అసలు ఏం జరుగుతుంది? 1,00,000 కోట్ల బడ్జెట్ బుల్లెట్ రైలు గుజరాత్లో వేస్తున్నారు, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి.
ఇక్కడ ఎందుకు ఒక కొత్త ప్రాజెక్ట్ ఒక్కటంటే ఒకటి వచ్చిందా చెప్పండి ఈ 7 సంవత్సరాల్లో? ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ని అనాథ బిడ్డలాగా వదిలేసిన రైల్వే శాఖని ఏమన్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. మన ప్రాంత ప్రతినిధులు, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, మన అధికార పార్టీ, మన ముఖ్యమంత్రి గారు, మన ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, మరి రాజకీయ పార్టీల వాళ్ళు ఏం తలుస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో కూడా అర్థం కావట్లేదు. కొత్త రైల్వే జోన్ అన్నది వాల్తేరు డివిజన్తో పాటు రావాలన్నది ఇప్పటికీ వినిపిస్తున్నటువంటి డిమాండ్. రైల్వే జోన్ వస్తే మనకు జరిగేదేంటో కూడా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. బంగారు బాతు లాంటి వాల్తేరును ఒడిశాకు ఇస్తున్నారా? వాల్తేరు లేని జోన్తో రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? అలాగే రైల్వే జోన్ లేకపోతే రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరుగుతుంది? రైల్వే జోన్ పోరాటమే కాదు, సెంటిమెంట్ కూడానా? ఎస్, ప్రస్తుతం విశాఖ జిల్లాలోని తాడి వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో, ఆ తరువాత నుంచి తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉంది. విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటైతే శ్రీకాకుళం జిల్లాలో కుర్దా డివిజన్ పరిధిలో ఉన్న కొద్ది భాగం తప్ప ఉత్తరాంధ్రలోని మిగతా ప్రాంతమంతా విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో రైల్వే జోన్ అంటూ లేదు. దీంతో కొత్తగా రైలు సర్వీసులు ప్రారంభించే అవకాశం కూడా లేకుండా పోతోంది. భువనేశ్వర్లో జోన్ ఉండటం వల్ల రైల్వే ఉద్యోగాల్లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతోంది. ఇక తూర్పు కోస్తా రైల్వేకి విశాఖ డివిజన్ నుంచి వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఇందులో వాల్తేరు నుంచి వచ్చేటటువంటి ఆదాయమే ఎక్కువ. అయినా సరే దీనిపై ఒడిశా ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక ప్రత్యేక రైల్వే జోన్ ఉంటే విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవులకు మెరుగైన రైల్వే అనుసంధానానికి ఛాన్స్ ఉంటుంది. ఇంతకాలం రైల్వే జోన్ కోసం చేసిన పోరాటం ఇప్పుడు వాల్తేరు డివిజన్ కోసం చేయాలా? ఆదాయం లేని జోన్తో ఉపయోగం ఏంటి? కొత్త రైల్వే జోన్లో కదలిక ఎప్పుడు? అందులో వాల్తేరు డివిజన్ ఉంటుందా లేదా? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు. ఆలస్యంగా వచ్చే రైలులాగే కేంద్రం నుంచి సమాధానం కూడా రావడం లేదు. మరి జోన్ వ్యవహారంపై బీజేపీ నేతలు ఏమంటున్నారో కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఒరిస్సా తోటి మనకు వస్తున్నటువంటి పేచీలను అధిగమించి వాల్తేరు డివిజన్తో సహా ఏ విధంగా మనం ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో కూడా మేము కృషి చేస్తున్నాం. తప్పనిసరిగా మాకు విశ్వాసం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నట్లుగా మన వాల్తేరు డివిజన్తో సహా వచ్చేటువంటి అవకాశం ఉందని మేము కూడా భావిస్తున్నాం. ఈ పార్లమెంటు సమావేశాల్లో మన ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అన్నీ పరిశీలించాలి, చూడాలి అంటూ చెప్పుకొచ్చారు. అంటే జోన్ ఇప్పట్లో రాదా అంటే నిజమే అనుకోవాలి. ఇక వాల్తేరు డివిజన్ని విశాఖ రైల్వే జోన్లో కలిపి ఉంచాలన్న డిమాండ్ మీద కూడా కేంద్రం ఏమీ మాట్లాడలేదు. మొత్తం మీద విశాఖ రైల్వే జోన్ పట్టాలపైకి చేరి అక్కడే ఆగిపోయిందన్నది మాత్రం నిజం. టికెట్ కొంటే వెయిటింగ్ లిస్ట్, ఆ తర్వాత ఆర్ఏసీ, ఆ తర్వాత బెర్త్ కన్ఫర్మ్ అన్నట్లుగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రస్తుతం వెయిటింగ్ లిస్టులో ఉంది. ఆర్ఏసీ వచ్చేదెప్పుడు? జోన్ కన్ఫర్మ్ అయ్యేదెప్పుడు? సగటు రైల్వే ప్రయాణికుడి కష్టాలులాగే విశాఖ రైల్వే జోన్ కష్టాలు తీరాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే అన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో ఇప్పుడు సెకండ్ టాపిక్లోకి వెళదాం. పోయింది ఒక్కటి, వచ్చింది మాత్రం లెక్కకు మిక్కిలి. ఒక్క ఈటెల అటు పోగానే ఇటు కారెక్కే వారితో గులాబీ పార్టీ కిటకిటలాడుతోంది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఎన్నికలు ఎప్పుడో తెలియదు. అయినా సరే హుజూరాబాద్లో టీఆర్ఎస్లోకి నేతలు గేట్లెత్తేసిన ప్రాజెక్టు నుంచి నీళ్లు దూకినట్టు దూకుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నాయి పార్టీలు. ఇక టీఆర్ఎస్ అయితే మంచి దూకుడు మీద కనిపిస్తోంది. ఆకర్ష్ వలలు విసిరి కాంగ్రెస్, కమలం పార్టీలను కకావికలం చేసే ప్రయత్నం చేస్తోంది. టీఆర్ఎస్ విసిరినటువంటి వలకు చేపలే చేపలన్నట్లుగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా ఈటెలకు గ్రౌండ్ లెవెల్లో సపోర్టు లేకుండా చేసేందుకు గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఈటెల పాదయాత్ర మొదలుపెట్టగా వెంట నడవడం కాదు కదా, స్వాగతం పలికేందుకు కాస్త పేరున్న నాయకులు ఎవరూ ఉండకూడదన్నట్లు ప్లాన్లు గీస్తోంది కారు పార్టీ. స్థానిక నేతలు స్వప్న, కోటి, సమ్మిరెడ్డి, పోరెడ్డి కిషన్ రెడ్డి, మల్లేష్ యాదవ్ ఇలా అనేక మంది కారెక్కిన లిస్టులో ఉన్నారు. హుజూరాబాద్ బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించింది పార్టీ. దీంతో నియోజకవర్గంలో చాప కింద నీరుల వ్యవహారాలను ఆయన చక్కబెడుతున్నారు. ఆపరేషన్ ఆకర్షలో భాగంగా చేరికలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈటెల వెంట ఉన్న వారిని టీఆర్ఎస్ వైపు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నారు. స్థానిక నేతలు చాలా మంది మంత్రి సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటున్నారు కూడా. ఈటెలతో కలిసి బీజేపీలో చేరిన టీఆర్ఎస్ నేతలను తిరిగి సొంత గూటికి తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు.
వలసల పరిణామాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి ఏమంటున్నారో ఒకసారి మనం చూద్దాం. ఒక ఈటెల రాజేందర్ ఏదో గెలవకపోవడం సమస్య కాదు. ఇక్కడ ఈటెల రాజేందర్ని వీళ్ళు బయటికి పంపిస్తే ఆయన వెళ్ళి బీజేపీలో చేరి ఆ స్థానాన్ని మళ్ళీ సంపాదించుకున్నారు అనేటైతే కనుక అది బీజేపీకి దుబ్బాక కంటే రెట్టింపు ఊతమిస్తుంది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ హుజూరాబాద్లో గెలవకూడదన్నది టీఆర్ఎస్ అధినేత యొక్క ఖచ్చితమైన ఏకైక లక్ష్యంగా ఉంది. దీనికోసం ఆయన ఇతర పార్టీల నుంచి ఆకర్షించడం కానీ, లేదా పథకాలు, దళిత బంధు లాంటి పథకాలు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అధికారం ఉంది, ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఎన్నిక ఎప్పుడు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఆయనకు కావాల్సినంత వెసులుబాటు కూడా లభించింది. ఇదంతా ఇలా ఉంటే కాంగ్రెస్ బీజేపీకి చెందిన సీనియర్లు ఒక్కరొక్కరుగా కారు పార్టీలోకి జంప్ చేస్తున్నారు. మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోగా ఇదే వరుసలో మోత్కుపల్లి కూడా కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే టీటీడీపీ మాజీ అధ్యక్షుడు రమణ టీఆర్ఎస్ కండువా కప్పుకోగా కౌశిక్ రెడ్డి కూడా అధికార పార్టీ చెంతకు చేరారు. ఇక వీరితో పాటు కీలకమని అనిపించిన ప్రతి నేతకు కార్పెట్ వేసి మరీ టీఆర్ఎస్లోకి ఆకర్షిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత స్వర్గం రవితో పాటు ఈటెల రాజేందర్కు అండగా ఉన్న కీలక నేతలు కారులో చేరేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ ఆకర్ష్తో కాంగ్రెస్తో కంపేర్ చేస్తే బీజేపీ మీద ఎక్కువ ప్రభావం పడుతోంది. ఇప్పటి వరకు పార్టీలో ఉండి తీరా సమయానికి బిస్తర్ కట్టేస్తుండడం కాషాయం పార్టీకి కషాయం మింగినట్లు అవుతోంది. నిజానికి ఎన్నో ఆశలతో మోత్కుపల్లి, పెద్దిరెడ్డి లాంటి నేతలు బీజేపీలో చేరారు. తీరా వాళ్లు హుజూరాబాద్ ఎన్నికలకు ముందు కారు పార్టీలోకి జంప్ కొట్టడం బీజేపీకి షాక్ ఇచ్చే అంశమే అవుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇక పార్టీ వీడి వెళుతూ కేసీఆర్ మీద, సర్కారు పథకాల మీద ప్రశంసలు గుప్పించడం కమలం పార్టీని మరింత ఇబ్బంది పెడుతోంది. 100% ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని చెప్పినటువంటి ఏకైక మొనగాడు ఈ భారతదేశంలో కేసీఆర్ అని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఒక దళితుడిగా నేను సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తా ఉన్నా. అంతేకాదు దళితులంతా ఏకమై చంద్రశేఖరరావు గారిని మరి బలపరచవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఈ స్కీముకు వ్యతిరేకంగా మాట్లాడుతుండ్రో వాళ్లకు తగిన గుణపాఠం గ్రామాలలో చెప్పాల్సిన అవసరం ఉందని దళితులందరికీ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. గులాబీ ఆకర్ష్ తరువాత ఎలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయో కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. హుజూరాబాద్ పోరన్నది ఇజ్జత్ కా సవాల్గా మారిందా? రాబోయే రోజుల్లో మరికొన్ని జంపింగ్స్ ఉంటాయా? టీఆర్ఎస్ ఈ రేంజ్ దూకుడుకు కారణం ఏంటి? కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి? అలాగే టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి బీజేపీపై ఒత్తిడి మొదలైందా? జనరల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వచ్చే ఉప ఎన్నికలు ఖరీదనిపిస్తాయి. అయితే హుజూరాబాద్ అలా కాదు. పంతం పరువుకు సంబంధించినటువంటి యుద్ధంగా కనిపిస్తోంది. 2023 ఎన్నికలకు మరింత జోష్తో ముందుకు వెళ్లాలంటే హుజూరాబాద్ విజయం ప్రతి పార్టీకి ముఖ్యం. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి లోక్సభ పరిధిలోని నియోజకవర్గం కావడంతో బీజేపీని దెబ్బ కొట్టేందుకు అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఒత్తిడి రాజకీయాలు ప్రారంభించాయన్న చర్చ కూడా నడుస్తోంది. తమ పార్టీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలను ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకొని బీజేపీ ఇప్పుడు ఆత్మరక్షణను, ఎదురుదాడిని ఏకకాలంలో మొదలుపెట్టేందుకు వ్యూహం రచిస్తోంది. మరి అవి ఫలిస్తాయా లేదా అని చెప్పడానికి ఇంకాస్త టైం పడుతుంది. అభ్యర్థి ఎవరన్న విషయం పక్కన పెడితే పార్టీ విజయానికి పగడ్బందీ బాటలు వేయడంలో టీఆర్ఎస్ నిమగ్నమైంది. బీజేపీకి, కాంగ్రెస్కి ఇద్దరికీ పరాజయాన్ని చవిచూపి వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని చెప్పుకోవడానికి టీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నాలను ప్రారంభించింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్లు రాజకీయ సమరంలోనూ ఈ వలసలు, వ్యూహాలు తప్పు కాదన్నది మాత్రం క్లియర్ కట్. రాజకీయం ఎప్పుడూ థ్రిల్లర్ సినిమానే. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయితే మలుపులు మరీ ఎక్కువగా ఉంటాయి. ప్రతి సీన్ క్లైమాక్స్లా కనిపిస్తుంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఢిల్లీలో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకుంటున్నానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించడం, ఆ తరువాత శరద్ పవార్ గాంధీ కుటుంబంతో సమావేశం కావడం, ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం ఫిక్స్ కావడం, ప్రశాంత్ కిషోర్ విషయంలో దేశం మొత్తం అటెన్షన్ కనిపిస్తోంది. ఆయన చేరడం కన్ఫామ్. ఎప్పుడు చేరుతారన్న సంగతి పక్కన పెడితే చేరాక పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్. బహుశా ఇదే డౌట్ కాంగ్రెస్ వాళ్ళకు కూడా వచ్చిందనుకుంటా. అందుకే రాహుల్ గాంధీతో మీటింగ్ పెట్టుకున్నారు.
సరిగ్గా 2 వారాల కిందట గాంధీ కుటుంబంతో పీకే భేటీ అయ్యారు. అందరూ గాంధీలు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారని ముందుగా ప్రచారం జరిగినా లేదు ఆయనే వస్తానన్నారని ఆ తర్వాత హస్తం పార్టీ నేతలు తేల్చారు. రాబోయే 5 రాష్ట్రాలు ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయాలన్నా, తిరిగి కాంగ్రెస్ విజయం సాధించాలన్నా తన దగ్గర ప్లాన్ ఉందని గాంధీ ఫ్యామిలీకి ప్రశాంత్ కిషోర్ వివరించారు. పీకే కాంగ్రెస్ బయట ఉండి పనిచేయాలా, పార్టీని చేర్చుకోవాలా అనే అంశంపై రాహుల్ కూడా నేతలతో చర్చలు జరిపారు. అయితే పార్టీలో అతని పాత్రకు నిబంధనలు విధించాలని డిసైడ్ అయినట్లు టాక్. ఒక్కటి మాత్రం నిజం, గతంతో పోలిస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఏదైనా సరే 2024 ఎన్నికల్లో విజయం సాధించి అధికారం సంపాదిస్తామనే ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. రాహుల్ గాంధీ కూడా స్పీడ్ పెంచారు, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీనియర్లను పక్కన పెట్టి యువ నాయకులకు, ఉత్సాహవంతులకు పార్టీ పదవులను కట్టబెట్టి సరికొత్త రూట్లో వెళుతున్నట్టు కనిపిస్తున్నారు. నిర్ణయం రాహుల్దైనా దాని వెనుక పీకే మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది లాభిస్తుందా, నష్టం చేస్తుందా అన్నది తరువాత. ఇప్పుడు ఇదే సరికొత్త చర్చకు దారితీస్తోంది. ప్రస్తుత పరిణామాలపై కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ప్రశాంత్ కిషోర్ గారు కాంగ్రెస్లో చేరితే సంతోషమే. చేరినా చేరుకున్న కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ 3 అధికారంలోకి రావడం తథ్యం. ఎందుకంటే చరిత్ర పునరావృతమవుతాం. 98 నుంచి 2004 వరకు 6 సంవత్సరాల పాటు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ పాలన సాగింది. మళ్ళా 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ పాలన సాగింది. మళ్ళా ఇప్పుడు బీజేపీ నేతృత్వంలో మళ్ళా ఎన్డీఏ పాలన సాగుతూ ఉంది. 2024కు వాళ్ళది అయిపోతుంది, మళ్ళా యూపీఏ రావడం జరుగుతుంది. చరిత్ర పునరావృతం అవుతుంది. ఇది పీకే విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి అభిప్రాయాలు. ప్రశాంత్ కిషోర్ వ్యవహారంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో కూడా ఒకసారి మనం చూద్దాం. రాహుల్ వెనుక ప్రశాంత్ కిషోర్ ఉంటారా, లేక ముందుండి ప్రశాంత్ కిషోర్ రాహుల్ని నడిపిస్తారా? ప్రశాంత్ కిషోర్ చేతిలోకి హస్తం పార్టీ వెళుతుందా? పీకే పాత్రకు నిబంధనలు విధించడం సాధ్యమేనా? పీకే రాకను సీనియర్లు ఆహ్వానిస్తారా? కాంగ్రెస్ హస్తవాసి పీకే రాకతో మారబోతోందా? ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లోకి వస్తున్నారన్న ప్రచారం ఊపందుకున్న తరువాత వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. తాను పనిచేసిన ప్రతి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో పీకే సక్సెస్ అయ్యారు. పంజాబ్లో కాంగ్రెస్కు ఒంటి చేత్తో విజయాన్ని అందించడంలో పీకే పాత్రను ఆ పార్టీ మర్చిపోదు. అయితే 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పనిచేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీని సక్సెస్ రూట్లో నడిపించలేకపోయారు. గాంధీ కుటుంబం తీసుకున్న నిర్ణయాలే ఇలాంటి ఫలితానికి కారణమని, అసలు మ్యాటర్ లేనిదే తానేం చేయగలనని బహిరంగంగానే కుండబద్దలు కొట్టారు. అలాంటిది ఇప్పుడు హస్తంతో ఎలా అడ్జస్ట్ అవుతారన్నది ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి క్వశ్చన్. రాహుల్కు వెనక ఉండి చక్రం తిప్పుతారా, లేదంటే తానే ముందుండి రాహుల్ని నడిపిస్తారా అన్న డిస్కషన్ వినిపిస్తోంది. మొదటిది జరిగితే పర్లేదు, రెండవది జరిగితే పార్టీ పీకే చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. మరి దానికి గాంధీ కుటుంబం రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. అందుకే సీనియర్లతో చర్చించి పీకే పాత్రకు కండిషన్స్ పెట్టాలని రాహుల్ ఫిక్స్ అయ్యారని టాక్. పీకే వ్యవహారంపై విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు ఏమంటున్నారో ఒకసారి మనం చూద్దాం. రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఎవరో బయట వాడు వచ్చి ఆయన నడిపిస్తాడంటే ఒప్పుకోరు. వెనకాలండి నడిపించి సలహాలు ఇచ్చి నాయకత్వం గాంధీ ఫ్యామిలీ చేతిలో ఉన్నంత వరకే ప్రశాంత్ కిషోర్కి పని జరుగుతుంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక కోర్ట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆయన మీద చాలా కుట్రలు వస్తాయి. ప్రశాంత్ కిషోర్ మీద మిగతా పార్టీలాగా ప్రాంతీయ పార్టీలు ఒకే ఒక నాయకుడు, ఒకే ప్రొప్రైటర్ కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఆయన చెప్పిన వినాలి అన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండదు. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక చాలా జాగ్రత్తగా, ఎక్కువ మంది సీనియర్స్ ఉన్నారు, ఎక్కువ మంది తెలివితేటలు ఉన్నవాళ్ళు, అన్ని విధాలుగా బలం ఉన్నవాళ్ళు కాబట్టి ఆయన కూడా వెనక్కుంటాడు. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా నాకు సంబంధం లేదు, వాళ్ళు చేసుకోలేకపోయారని తెప్పించుకోవడానికి ఉంటాడు. సో ప్రశాంత్ కిషోర్ వెనక్కుంటాడు. రాహుల్ గాంధీని వాళ్ళని ముందలు పెట్టినట్టుగా నడిపించడానికి చూస్తాడు. ప్రశాంత్ కిషోర్ ఓ సక్సెస్ఫుల్ వ్యూహకర్త, ఓ ఫెయిల్యూర్ రాజకీయవేత్త, రాజకీయాలకు మార్కెటింగ్ పరిచయం చేసిన వ్యక్తి. కులాలు వర్గాలుగా సర్వేలు చేసి సలహాలు ఇచ్చారు. కొత్త కొత్త పథకాలతో ఓట్లు కొల్లగొట్టడం ఎలాగో తను పనిచేసినటువంటి పార్టీలకు నేర్పాడు. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, వైసీపీ, డిఎంకే ఇలా ఒకటా రెండా ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు పక్కా విజయం అంటే ఏంటో రుచి చూపించాడు.
కానీ పొలిటికల్ స్ట్రాటజీలు వేరు, పొలిటికల్ పార్టీలను నడపడం వేరు. అందుకే ఒకప్పుడు ఫెయిల్ అయినా ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ కావాలని, బీజేపీపై తనకున్న కోపాన్ని తీర్చుకోవాలని చూస్తున్నారు. బలీయమైన బీజేపీని గద్దె దింపాలంటే కాంగ్రెస్కు పీకే తోడు కావాలి. ఇద్దరి లక్ష్యం ఒకటే. అందుకే కాంగ్రెస్లో పీకే అడ్జస్ట్ కావాలి, లేదా పీకేతో కాంగ్రెస్ సర్దుకుపోవాలన్నది మాత్రం క్లియర్ కట్.